మెగా కుటుంబం నుంచి వెండితెరకు పరిచయమైన నటీమణి నిహారిక హీరోయిన్ గా నటించిన మొదటి సినిమా పెద్దగా ఆకట్టుకోకపోయినా నటన పరంగా నిహారికకు మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడు మరోసారి తన అదృష్టం పరీక్షించుకోవడానికి ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకత్వంలో సూర్యకాంతంగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు నిహారిక. టీజర్ ట్రైలర్లతో ఈ మూవీ కొంతవరకు అంచనాలు పెంచింది. నిహారిక ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ మూవీ ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం నిహారికకు ఎలాంటి ఫలితాన్ని అందించిందో మనం ఇప్పుడు ఈ రివ్యూలో చూద్దాం. కథా కథనం విశ్లేషణ. ముందుగా కథ విషయానికి వస్తే సూర్యకాంతం ఎప్పుడూ హైపర్ యాక్టివ్ గా ఉండే అల్లరి అమ్మాయి. అభి అనే అబ్బాయితో ప్రేమలో ఉండగా తాను చివరి వరకు నిలదొక్కుకోననే భయంతో తనకు తానే దూరం అయిపోతుంది. ఈ నేపథ్యంలో అభికి పూజాతో ఎంగేజ్మెంట్ కి ఏర్పాట్లు జరుగుతాయి. ఇక్కడే సూర్యకాంతం ఒక షాకింగ్ ట్విస్ట్ ఇస్తూ మళ్ళీ అభి జీవితంలోకి ఎంటర్ అవుతుంది. ఒకే సమయంలో అభి ఈ ఇద్దరిని ఎలా హ్యాండిల్ చేశాడు, ముగ్గురి మధ్యలో విభేదాలు ఏర్పడడానికి గల కారణాలు ఏమిటి, అసలు జీవితంలోకి మళ్ళీ వచ్చిన సూర్యకాంతం అభిని దక్కించుకుందా లేదా అన్నది వెండితెరపై చూడాల్సిందే. దర్శకుడు ప్రణీత్ కి ఇది మొట్టమొదటి సినిమాయే అయిన ముగ్గురి మధ్యలో సాగే త్రిముఖ ప్రేమ కథను చక్కగా హ్యాండిల్ చేయడంలో కొంతవరకు విజయం సాధించాడు. అలాగే తాను రాసుకున్న పాత్రలను అనుకున్నది అనుకున్నట్లు చూపించడంలో పెద్దగా మెప్పించలేకపోయాడు. కథానుసారం వచ్చే హాస్య సన్నివేశాలు అక్కడక్కడ నవ్వు తెప్పిస్తాయి. అయితే కథ ఎంత సరళంగా ఉందో కథనాన్ని అంతే నెమ్మదిగా నడపడం ఓ పెద్ద మైనస్ అనే చెప్పాలి. వరుసగా వచ్చే కొన్ని సన్నివేశాలు థియేటర్లో ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షించాయి. ముఖ్యంగా ప్రథమార్థం ఆకట్టుకునేలా లేదు. నిహారిక తనదైన ఎనర్జెటిక్ నటనతో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేసింది. అయితే టేకింగ్ లో లోపాలు నిహారిక నటనకు న్యాయం చేకూర్చలేకపోయాయి. ఇక నటీనటుల విషయానికి వచ్చినట్లయితే సూర్యకాంతంగా నిహారిక తన పాత్రకి పూర్తి స్థాయి న్యాయం చేశారని చెప్పాలి. ఒక పక్క ఇన్నోసెంట్ గా కనిపించే సందర్భంలోనూ సీరియస్ సన్నివేశాల్లో పూర్తి పరిణితితో నటించారు. అలాగే హాస్య సన్నివేశాల్లో కూడా ఓ రేంజ్ పర్ఫార్మెన్స్ చేశారు. అలాగే హీరో రాహుల్ విజయ్ కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలోనే ఉన్న మరో హీరోయిన్ పెర్లేన్ తన పాత్రకి తగ్గట్టుగా క్యూట్ గా మంచి నటన కనబరిచింది. మిగతా నటీనటులు తమ పాత్రకు తగ్గ విధంగా నటించారు. ఇక సీనియర్ నటి సుహాసిని తనకు అలవాటైన పాత్రలో అల్లుకుపోయారు. సాంకేతిక విషయాలను పరిశీలిస్తే దర్శకుడు ప్రణీత్ హాస్యంతో కూడిన ముక్కోణపు ప్రేమ కథను ఎంచుకున్నాడు. దాన్ని తెరపై చూపించడంలో కొంతవరకు విజయం సాధించిన అక్కడక్కడ తడబడ్డాడు. జాస్తి హరి ఫోటోగ్రఫీ బాగుంది. మార్క్ కే రాబిన్ సంగీతం పర్వాలేదు. ఇంతేనా ఇంతేనా అనే పాట చాలా బాగుంది. ఎడిటర్ రవితేజ సినిమాను కొంచెం ట్రిమ్ చేసే వీలున్నా ఆ పని చేయలేదు. ఇక నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తంగా చూసినట్లయితే సూర్యకాంతం అనే సినిమా ఒక సింపుల్ స్టోరీ లైన్ తో తెరకెక్కిన ముక్కోణపు ప్రేమ కథా చిత్రం. ఈ త్రిముఖ ప్రేమ కథ యువతను ఆకట్టుకోవచ్చు. నిహారిక తనలోని కామెడీ యాంగిల్ ని చూపించిన ఈ చిత్రంలో కథనాన్ని నెమ్మదిగా నడపడం ఓ పెద్ద మైనస్ గా మారింది. ప్రేక్షకులు దీనిని రిసీవ్ చేసుకోవడంపై విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. చూశారు కదండి, ఇది సూర్యకాంతం మూవీ రివ్యూ. మరో వారం మరో మూవీ రివ్యూతో మీ ముందుంటాను. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.